తర్వాత సమయాన్ని దేవుడి సేవకులకి ఇద్దాం. కీర్తన గ్రంథం 109 కీర్తన 4వ వచనం చదువుకుందాం. చూడండి, ఒక వచనం 2, 3 వచనాలు ఈ మౌత్ కొంచెం వాల్యూమ్ తగ్గించండి అన్న. చూడండి, దావీదు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఆ ప్రేమకి ప్రతిగా ఏం చేస్తున్నారు వాళ్ళు? మళ్ళా చదువుతున్నా 4వ వచనం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపెట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు ఇక్కడ ఒక అనుభవం చెప్తున్నాడు. ఏమనంటే నేను ప్రేమ చూపించడం మానలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? మానక పగబట్టుచున్నారంట. అందుకని ఈయన ఏం చేస్తున్నాడంటే ఈయన ప్రార్థన చేయడం మానలేదంట. చూడండి, మనకి ఏంటంటే ఎవరైనా కీడు చేశారనుకోండి, ఎవరైనా మనకి ఒక కీడుగా ఎటు చూస్తున్నారు మీరు? మీకు బైబిల్ లేదా? ఉందా? మీ బైబిల్ ఏమైంది? అక్క నీకు బైబిల్ లేదా? మన దగ్గర బైబిల్ ఉన్నాయి. మీకు బైబిల్ లేకపోతే చూడండి, మన బంగారాన్ని పెట్టుకెళ్ళి ఏం చేస్తాం? చక్కగా బీరువాలో పెట్టుకుంటాం. దానికి మళ్ళా 2 తాళాలు వేస్తాం, ఎవరైనా పెట్టుకెళ్ళిపోతారేమో. అలాగే నేను చేశాను. నా దగ్గర 1000 రూపాయలు ఉంటే ఏం చేశానంటే, మళ్ళా ఎవరైనా తీరు, ఎప్పుడు తలుపు తీసే ఉంటుంది కానీ ఎవరు తీరు. కానీ ఏమో నాకు డౌట్ వచ్చి ఏం చేశానంటే, అయ్యగారు ఊరు వెళ్ళారు, ఎవరన్నా తీసేసుకుంటామని డౌట్తో ఏం చేశానంటే తాళం వేసేసి మరి వెళ్ళిపోయాను నేను కూడా ఊరికి. చూడండి, మనం ఒక క్రైస్తవులమే కాదు, కానీ క్రీస్తుతో పాటు నడవడమే అది నిజమైన క్రైస్తత్వము. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లో బైబిల్ పెట్టుకొని మూల పెట్టుకొని ఒక గది మూల పెట్టుకోవడం కాదు, కానీ నీ ఉదయమే లేచి చక్కగా బైబిల్ తీసుకొని ప్రార్థన చేసుకున్నావు అనుకోండి, ఆ రోజంతా నీకు క్షేమం, ఆ రోజంతా నీకు తెలియలేని ఆరోగ్యము, నీకు తెలియలేని హ్యాపీనెస్, నీ మనసుకి నెమ్మది దేవుడు పెట్టారా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్నవారు చూడండి, లెగిసిన వెంటనే ఏం చేస్తారంటే, అన్నిలు ఏం చేస్తారంటే వారు స్నానం చేసి బ్రష్ చేసేసి వారు ఏం చేస్తారంటే దండం పెట్టుకుంటారు. కొంత చదువుకున్న వాళ్ళైతే ఏం చేస్తారంటే మరి వారి గ్రంథాన్ని తీసి మరి ఏం చేస్తారంటే చదువుతారు. అలా చదవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి, మాకంత సమయం ఏంటమ్మా, మేము డ్యూటీలకు వెళ్ళిపోతాం, పల్లెకి వెళ్ళిపోతాం, మాకు అంత సమయమా? చూడండి, మనం ఎంత సమయం అన్నా పనులు చేసుకోనాకే సరిపోతుంది, కానీ అందులో కొద్ది సమయం మనం ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. అందుకే మనం ఏమైపోతామంటే శత్రువులకి దొరికిపోయినట్టుగా. అందుకనే దావీదు ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు, దావీదు ఏం చేస్తున్నాడంటే ప్రేమ చూపిస్తున్నాడు. కానీ వీరేం చేస్తున్నారంటే వీరికి ఎప్పుడు కూడా వీరికి వ్యతిరేకంగానే ఉంటున్నారు. ఆరి కోసం ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏం చేయాలంటే మన చుట్టుపక్కల ఉన్న వారి కోసం, రక్షణ పొందలేని వారి కోసం, మన కుటుంబంలో ఉన్న వారి కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయమంటున్నాడు. వారు ఎలాంటి కీడు చేసినా మనం ప్రార్థన చేసినప్పుడు అదేమైపోద్దంట? మేలుగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రార్థన ఏమవుతుందంటే ఒక కీడుని దూరపరుస్తుంది దేవుడి బిడ్డలారా.
ఒక కీడుని మన దగ్గరికి రాకుండా కీడుని దూరపరుస్తాడు. ఒక ప్రార్థన. మేము 4 గంటలకో 3 గంటలకో లేచి ప్రార్థన పనుల్లోకి వెళ్ళిపోతున్నామమ్మా. మేము ప్రార్థన చేసుకున్న ఖాళీ. దేవుడి బిడ్డలారా, నీకున్న సమయం కొంచెమైనా ఉంటుంది. పనులకి వెళ్ళిపోయినా, డ్యూటీకి వెళ్ళిపోయినా, నువ్వు ఎన్ని పనులు చేసినా కనీసం కొద్ది సమయం అని ఉంటుంది దేవుడితో మాట్లాడినాకి. కొద్ది సమయం అన్న ఉంటుంది. చూడండి, కిందకి చదువుకుందాం. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. చదువుదాం. వాని మీద భక్తిహీనుని అధికారంగా నుంచుము, అపవాది వారిని కుడి ప్రక్కన నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషని తీర్పు నందునుగాక. వాడి ప్రార్థన పాపమగునుగాక, వాడి జీవిత దినములన్నీ కొద్దుమగునుగాక. చూడండి, సేవకుడు దావీదు ఏం చేస్తున్నాడంటే ప్రేమ చూపిస్తున్నాడు. ఈ ప్రేమని వారు ఏం చేస్తున్నారంటే వ్యతిరేకిస్తున్నారు ఆయన ప్రేమని. అందుకని ఏం చేస్తున్నాడంట, వారు తర్వాత మారు మనసు పొంది తర్వాత ప్రేమలోకి వచ్చి తర్వాత దేవుడికి ప్రార్థన చేసినా ఆ ప్రార్థన పాపం అయిపోద్దండి. దేవుడి బిడ్డలారా, ఎలీషా నీకు మీ డాడీకి అయిపోద్ది. తను చూస్తే వాళ్ళు నేర్పించింది ఏంటంటే, ఆడు నేర్చుకున్నది ఏంటంటే, ఆడి వయసు ఇంకా సంవత్సరం అవుతుంది. రేపు నెల వస్తే సంవత్సరం అవుతుంది. ఆడి వయసు సంవత్సరం వయసు బాబుకి. నేను ఎక్కడ చూసినా చూడండి, ఆ చిన్న బాబుని మీరు చూడండి అందరూ. నేను ఎక్కడ చూడనియండి ఇలాగే తల వంచేసుకుంటాడు. తల వంచుకొని మళ్ళా చూస్తుంటాడు, తల వంచి మళ్ళా చూస్తుంటాడు. ఒకసారి కొట్టాను ఈ బలిపెట్టిన దగ్గర. నానా ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు గోల్ చేయకూడదు, ఇది ప్రార్థన మందిరం కదా, గోల్ చేయకూడదని ఒకసారి కొట్టాను. అప్పటి నుండి నేను గుర్తుండిపోయాను. అమ్మో అని. చూడండి నాన్న, తనతో ఎవరు ఆడొద్దు, చిన్నపిల్లలు ఒకళ్ళు చూసుకోండి చాలు. ఈ సమయం పోతే, ఈ అవకాశం పోతే, దేవుడు మంచి సమయాన్ని మనకి ఇచ్చాడు. హ్యాపీగా దేవుడి వాక్యం వినండి. దేవుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు అది నేర్చుకొని చక్కగా దాచుకొని ఒక దినాన్ని మీరు అనేక మందికి, మీ ఇరుగు వారికి, పొరుగు వారికి. అందుకే ఇక్కడ దేవుడి వాక్యం చదివేస్తుంది ఏమనంటే, దావీదు ప్రేమ చూపిస్తున్నాడు. వారేమవుతున్నారంటే పగబెట్టి ప్రతిగా వారేం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఒకరోజు తిన్నాను తెలుసుకొని అది పాపం అయిపోతుంది. దేవుడి బిడ్డలారా, చూడండి, మన నోటి నిండా కూడా అపవిత్రత పెట్టుకొని మన అసహ్యమైన మాటలు మాట్లాడి మనం కూడా ప్రార్థన చేసి కీడు చేసి దేవుడికి నచ్చలేని క్రియలు చేసి ప్రార్థన చేసినా అది పాపమే అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్పలే. శైలజాకి సీరియస్గా చూస్తున్నారే నా వైపు, ఆలోచిస్తున్నారా? నన్ను నీలా నాకు అనుకోలేదు, కళ్ళద్దాలు పెట్టుకోలేదు. ఎందుకంటే మన ఊరెళ్ళి వచ్చేటప్పుడు కళ్ళద్దాలు ఏం చేశారంటే, మా అయ్యగారు కొత్తది కొంటారని కిందన పడిచేసుకున్నాను. కింద కనిపించట్లేదు. మొన్నే చెప్పాను, కొనండి కనిపించట్లేదు సరిగానంటే, వెళ్ళమ్మా వెళ్తే చెక్ చేస్తే ఎంత ఉన్నదో అప్పుడు దాన్ని బట్టి నేను కొంటానని. అది కొంటారని కింద నడిచేసుకున్నాను, అర్థం పోయింది. అందుకే పెట్టుకోండి. చూడండి దేవుడి బిడ్డలారా, పాపం అయిపోయిందంటండి ప్రార్థన. ఉందా? 8వ వచ్చిన చదువు శైలజాక. అక్క ఎన్నో వచ్చిన చదువుతున్నావు? 6వ వచ్చిన కాదు, 7 నుంచి చదివితే మనకు అర్థం అవుద్ది.
అబ్బా చూడండి, ఫస్ట్ ఏంటంట, వారు చూడండి ఈయన చేసిన పని, వీరు తిరుగుబాటు చేశారు. ఆయన చేసి చూపిన ప్రేమకి వారు ఏం చేశారంటే వ్యతిరేకించడం వల్ల, అందుకని ఏమైందంటే ఈయన ప్రార్థన చేసిన అది పాపం అయిపోయింది. తర్వాత ఏమైందంటే వారికి దేవుడు వారికి ఇచ్చిన పనిని ఉన్నివ్వడంటండి. తర్వాత వారి బిడ్డలంట తండ్రి లేని వారు అయిపోతారంటండి. తర్వాత తన భార్య తన తల్లి ఏమైపోతుందంటే భర్త లేని వారు అయిపోతారంట. చూసారా, మనం ఒక తల్లి తండ్రిగా దేవుడు బిడ్డలారా, దేవుడు ప్రేమని, దేవుడి సేవకుడు ప్రేమని, దేవుడి వాక్యముని మనం విని, ఒకవేళ మనకు తెలియకపోతే మనం ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకొని నేర్చుకున్న తర్వాత మనం దాని ప్రకారంగా ఎలా ప్రార్థన చేయాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఎలాగ మనం పాపమును ఒప్పుకోవాలో, ఎలాగో ఒక దేవుడి సేవకుడు దేవుడు ఎక్కడో ఉంటాడండి. దేవుడు ఎక్కడో ఉంటాడు. ఒక సేవకుని ఒక మాదిరిగా మనకు ఎందుకు పెట్టాడంటే, నువ్వు సేవకుడు ఇప్పుడు ఈరోజు మీరు అందరూ కూడా ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళిపోతారు. ఆ రోజంతా ఆ వారం అంతా మీకోసం ప్రార్థన చేస్తాడు. మీరు ఇచ్చిన కానుక, మీరు ఇచ్చిన ధాన్యము తినేసి మరి ఉండడు. ఏం చేస్తాడంటే, ప్రభువా నీ బిడ్డలు ఎక్కడున్నా, ఏమి చేసినా, ఏం పనిలో ఉన్నా వారి బిడ్డల్ని కాపాడు ప్రభువా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాపాడు ప్రభువా. ఒక తల్లిగారు ఏం చేశారంటే మందిరంలోకి వచ్చి జనవరి 1కి కన్నీరు కాచారు. వారి పాపకి బాగోలేదని బ్రెయిన్ ఏమైందో తెలియదు. ఏ నానా యాపిల్ కొట్టేస్తాను, చాక్లెట్ ఇస్తాను నీకు కుదురుగా ఉంటే, మీరు అలా అటు చూడకండి, వాళ్ళు బాగానే ఉంటున్నారు, నేను బెదురుతున్నాను అంటే బాగుంటారు. ఆ వయసులో మనం బయటికి లోపలికి బయట తిరిగిన వాళ్ళు, కానీ ఆ పిల్లలు కూర్చుంటున్నారంటే అది దేవుడి బిడ్డలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపకి ఏమైందంటే బ్రెయిన్ పనిచేయలేదు, ఏమైందో తెలియదు. ప్రార్థన చేశారు సేవకులు, తీసుకొచ్చారు వాళ్ళ అమ్మగారు. చక్కగా ఆరోగ్యం బాగోవాలి, బ్రెయిన్లో ఏమైందో తెలియదు. ఈ పీకంత ఇలా పొంగిపోయి, మొక్క ఇలా పొంగిపోయి ఇలా లావు అయిపోయింది. ఆ పాప జనవరి 1కి వచ్చి సేవకుల చేతిలో చేయి పెట్టి ప్రార్థన చేయించుకుంది. ఏమనంటే, బాబు నాకు చాలా కష్టం ఉంది, చాలా బాధలు ఉన్నాయి, చెల్లి చుట్టూ బాగోలేదు, ప్రార్థన చేయని చెప్పేసి ఫోన్ చేసి వెళ్ళారు. ఇందాక ఉదయం ఫోన్ చేశారు, నిన్న మొన్న వెళ్ళారు, వైజాగ్ వెళ్ళారు, సెలెక్ట్ అయ్యారు. విమానంలో ఎయిర్పోర్ట్ ఆగుతుంది కదా, విమానం దాంట్లో సెలెక్ట్ అయ్యారంట. ఆమేన్, హల్లెలూయా. మొత్తం అంతా ఇంకా అయిపోయిందంట. విమానం దాంట్లో ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ పంపిస్తారంట, ట్రైనింగ్ ఇస్తారంట. 2 లక్షలు ఎంతో, ఇప్పుడు ప్రస్తుతానికి 20,000 కట్టమని చెప్పారంట. దేవుడు బిడ్డలారా, నీ సేవకుడు మిమ్మల్ని ప్రేమించే సేవకుడు. హల్లెలూయా. మీ స్థితులు, మీ పరిస్థితులు, మీ క్షేమాన్ని కోరే సేవకుడు. ఆ